స్వాధీనం చేసుకోగలిగితే ఖచ్చితంగా భయం అనేది ఉంటుంది, అక్రమాలు అవినీతి జరగకుండా ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఏమంటారు? రాజు గారు, ముందుగా మీకు, ప్యానల్ సభ్యులకి, అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. అంటే ఒక పార్టీ ప్రతినిధిగా కాకుండా ఈ దేశ పౌరుడిగా కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తే, నిజంగానే రాజకీయాల్లో ప్రజాసేవ చేయడానికంటూ వచ్చి ప్రజల డబ్బుని నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ప్రతి అంశంలో ఎక్కడ కనపడితే అక్కడ దోచుకోవడం కోసమే వచ్చాను అనే కోణంలో రాజకీయాలు అనేటివి గత 2 దశాబ్దాలుగా చాలా ఎక్కువగా, అంటే ఒక లిమిట్గా లేకుండా, లేకపోతే ఇది తప్పు, ఇది చెయ్యొచ్చా లేదా అనే ఒక బౌండరీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ, ఆ బౌండరీస్ అన్ని పోయాయి. 10 కోట్ల నుంచి, అంటే మినిమం 10 కోట్ల నుంచి వందల వేల కోట్ల వరకు ఒక్కొక్క వ్యక్తి ప్రజల సొమ్ముని, అంటే ప్రజల కష్టాన్ని ట్యాక్సుల రూపంలో ప్రతి దాని మీద గుండు సూది నుంచి విమానం వరకు ఏది కొనుక్కున్నా దాని మీద ట్యాక్స్ వేసి కట్టే ప్రజల డబ్బుని, వందల వేల కోట్ల డబ్బుని దోచుకుంటూ దాన్ని మళ్ళీ ఘనతగా, అంటే మేము జైలుకు వెళ్తాము, లేకపోతే అవినీతి కేసుల్లో ఉన్నా కూడా, దానికి జైలుకు వెళ్ళినా కూడా జైలుకు వెళ్ళడం ఒక హీరోయిజం లాగా, మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినట్టు, అలాగే జైలుకు వెళ్ళి వచ్చిన వ్యక్తులకి ఒక సుప్రీం హోదా ఇవ్వడము, లేకపోతే వాళ్ళు దైవాంశ సంభూతులుగా వాళ్ళను జైలు బయట వచ్చేటప్పుడు వాళ్ళకి ఆహ్వానం పలికే విధానము. అఫ్ కోర్స్, అంటే కొన్ని విషయాలలో ఇంకా ప్రూవ్ కానప్పటికీ, కేసుల విషయాల్లో దోషిగా ప్రూవ్ కానప్పటికీ కూడా వాళ్ళు బెయిల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ యొక్క ఆలోచన విధానం, పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు కూడా ఇప్పటికీ కొందరిని ఆ కోణంలో మోస్తున్నారు. అంటే ఇది తప్పు, ఇలాంటి వ్యక్తులను మనం ఎన్నుకోకూడదని తెలిసినప్పటికీ కూడా చాయిస్ లేకనో, మనవాడనో, లేకపోతే ఇంతకంటే ఇంకా గొప్పగా ఎవరు చేస్తారనో, అందరిలో ఇది కామనే కదా, రాజకీయాలంటేనే అవినీతి కదా, డబ్బు దోపిడీ కదా అనే ఒక మైండ్ సెట్ కి ప్రజలు కూడా అలవాటు పడిపోవడం అనేది ఇక్కడ చాలా చాలా బాధాకరమైన విషయం. ఒక పౌరులుగా, దేశ పౌరులుగా, ఒక ఓటరుగా దీన్ని జీర్ణించుకోలేని వాస్తవం ఇది. అయితే మీరు అన్నట్టు చాలా అంశాల్లో మనీ లాండరింగ్ విషయంలో కావచ్చు, ఈడీ కేసులు కావచ్చు, దోపిడీ అక్రమార్జనకు సంబంధించిన ప్రజల దోపిడీ చేసిన విషయంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డే 1 నుంచి నేను ఒక విషయాన్ని చెప్తున్నాను. ఖచ్చితంగా ప్రజల డబ్బును దోపిడీ చేసిన సంబంధించినటువంటి రికవరీ చేయాలి, ఆస్తులను సీజ్ చేయాలి, తిరిగి ప్రజల ఖజానాకు వాటిని జమ చేయాలి అనే ఈ లైన్ని నేను డే 1 నుంచి చెప్తున్నాను. అలా చేసినప్పుడే కూటమి ప్రభుత్వం యొక్క శాంటిటీ కానీ, ప్రజలు మాకిచ్చిన 164 యొక్క విలువను కానీ మేము చూపించినట్టు అవుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాము, ఆ నమ్మకం నాకుందనే విషయాన్ని మరోసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. లేకపోతే ఏమవుతుందంటే, ఈ అక్రమార్జనలు కేవలం ఒక 30 రోజులు బెయిల్, లేకపోతే మహా అయితే మాక్సిమం 90 డేస్, 3 నెలల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా సరే బెయిల్కి అర్హత సాధిస్తారు. సో నాన్ బెయిలబుల్ కింద కాకపోతే, సో ఆ కేసు గ్రావిటీని బట్టి, కోర్టు యొక్క నిర్ణయాన్ని బట్టి అది బెయిల్ ఎక్స్టెండ్ చేయడమా లేకపోతే బెయిల్ రద్దు చేయడం అనేది జరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, వైసీపీ అధినేత, కోర్టుకు సంబంధించిన విషయాలు చెప్తున్నాను. వైసీపీ అధినేతగా 2014లో నమోదైన కేసులకు సంబంధించినవి ఈ రోజు కూడా డిశ్చార్జ్ పిటిషన్లే ఇంతవరకు ఆయన ఒక దాదాపు 100 నుంచి 120 సార్లు డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తారు. 2014 నుంచి, అంటే దాదాపు 11-12 ఏళ్లగా డిశ్చార్జ్ పిటిషన్ వేస్తున్నా, దేశంలో దాదాపు 130 పైగా డిశ్చార్జ్ పిటిషన్లు పొలిటీషియన్స్ మీద ఉన్న వాళ్ళు వేసుకుంటూ ఉన్నప్పటికీ వాటి సంగతి ఇంతవరకు తేలలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది జ్యుడిషియరీ సిస్టమ్. ప్రక్షాళన చేయాల్సి వస్తే జ్యుడిషియరీ సిస్టమ్ను కూడా మొట్టమొదటిగా ప్రక్షాళన చేయాలనేది కూడా నా యొక్క ప్రధానమైన అభిప్రాయం. ఎందుకంటే వారికి సరైన కోర్టులు సంఖ్య లేవు, జడ్జెస్ లేరు, కోర్టు విచారణ చేయడానికి సరైన ఫెసిలిటీస్ లేవని సాక్షాత్తు జ్యుడిషియరీ పీపులే చెప్పడం చాలా సందర్భాల్లో చూసాం. మాకు సరైన కోర్టు హాల్స్ ను, కోర్టు జడ్జెస్ ను పెంచకపోతే కేసుల విచారణ ఎలా జరుగుతుంది? ఒకటి. తర్వాత ఒక ఫిక్స్డ్ టైం లైన్ అనేది డెఫినెట్ గా ఉండాలి. లేకపోతే ఇప్పుడు అక్రమార్జన కేసులో వైసీపీ అధినేతగా ఉన్న ఆయనకి ఇప్పటి వరకు జరిగిన దోపిడీకి సంబంధించినవి ఈ రోజు వరకు ట్రయల్ జరుగుతోంది, ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ జరుగుతున్నాయి, ఇంకా ఛార్జ్ షీట్లు వేసిన విషయాలలో మా పేరు తొలగించమనియో, లేకపోతే అందులో ఇంకా రికవరీకి సంబంధించిన డబ్బును జమ చేసిన విషయాలలో, లేకపోతే సాక్షులను ఇంకా ప్రభావితం చేసిన అంశాలు, సాక్షులుగా ఎంటర్ చేసిన వ్యక్తులు, ఇంకా జరుగుతోంది ట్రయల్. ఇంకా ఎన్నాళ్ళకు జరుగుతుందో కూడా తెలియని ఈ కోణంలో
స్టేట్ నుంచి స్టేట్ కు మారడము, లేకపోతే ఇక్కడ నుంచి ఇంకా ట్రయల్ కోర్టులోనే పూర్తి కాలేదు, హైకోర్టుకు సుప్రీం కోర్టుకు వేసుకునే వెసులుబాటు కూడా వాళ్ళకి నిందితులకు ఉంటుంది. సో ఈ యొక్క పరిణామాలన్నీ జ్యుడిషియరీ సిస్టమ్ లో ఉన్న లొసుగులను కూడా వీళ్ళు వాడుకుంటున్నారు. సో మనం స్ట్రెంథెన్ చేయాల్సిన విషయాలలో ఫస్ట్ ఫార్మోస్ట్ చేయాల్సింది ఏంటంటే జ్యుడిషియరీ సిస్టమ్ ని ఫస్ట్ స్ట్రెంథెన్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ యొక్క నిందితులు అనబడే దోషులుగా తేలాల్సిన వ్యక్తులు చాలా చాలా ఈజీగా న్యాయస్థానాల్లో తప్పించుకొని వెళ్తున్నారు. ఒక వ్యక్తి దాదాపు మొన్న రీసెంట్ గా వచ్చిన ఒక కేసుకు సంబంధించినది దాదాపు 50 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి యొక్క తీర్పు వచ్చింది, ఉత్తరప్రదేశ్కి సంబంధించినది. తీరా చూస్తే ఆయన చనిపోయి ఉన్నాడు. అంటే ఎప్పుడో వేసిన 50 ఏళ్ల కిందట వేసిన కేసు తీర్పు 50 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత, అంటే తనకు న్యాయం జరిగిందో లేదో కూడా తెలుసుకునే అవకాశమే లేకోకుండా బాధితుడు చనిపోతే మన సిస్టమ్ దేనికోసం పనిచేస్తుంది? దీస్ ఆర్ క్వశ్చనబుల్ థింగ్స్. అంటే ఇవన్నీ మనము బేరీజ్ వేసుకుంటే ఎక్కడ ఆగిపోతున్నాము, ఎక్కడ లోపాలు ఉన్నాయి, వీటిని అన్నింటినీ స్ట్రెంథెన్ చేసుకోకపోతే ప్రజలకు ముఖ్యంగా న్యాయ వ్యవస్థ మీద, ప్రజాస్వామ్యం మీద అపహాస్యం కావచ్చు, లేకపోతే నమ్మకం సన్నగిల్లిందంటే అఫ్ కోర్స్ మనం చాలా రకాలైన ఇబ్బందుల్లో పడుతున్నాము. ప్రతిసారి ప్రతి బాధితుడు న్యాయస్థానం మెట్లు ఎక్కుతున్నారు. న్యాయస్థానం మెట్లు ఎక్కితే ఎన్నేళ్లకు పూర్తవుతుందో, ప్రతి కేసు ఎన్నేళ్లకు పూర్తవుతుంది, ఎన్నేళ్ల పాటు లాయర్ చుట్టూ తిరగాలి, ఎంత డబ్బు సమర్పించుకోవాలనే ఒక బాధతోనే చివరికి తెగించే కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. బట్ వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుందనేది ఇప్పటికీ ఒక శేష ప్రశ్నగా మిగిలిపోతుంది. సో ఎప్పుడైతే ఈ బాధితులకు న్యాయం జరగలేదో, ఇక్కడ ఈ బాధితులు అంటే ఇన్ ద సెన్స్ రాష్ట్రం కూడా బాధితుల కిందనే చూడాలి, ఎందుకంటే ప్రజల డబ్బు కాబట్టి. ఈ యొక్క రాజకీయ నాయకులు ఎప్పుడైతే ఇలాంటి మనీ లాండరింగ్ లేకపోతే వేల కోట్ల ప్రజల డబ్బు దోపిడీకి గురవుతుందో వాటి మీద స్పెషల్ కోర్టులు విత్ టైం ఫ్రేమ్ ఫిక్స్డ్ చేసి కోర్టులు పనిచేసినప్పుడు మాత్రమే దోషులకు కావచ్చు శిక్ష పడే విధానంలో కొంచెం భయం వస్తుంది. అలాగే రికవరీ అనేది మొదటి నుంచి చెప్తున్నట్టు ప్రజల డబ్బు ప్రజల ఖజానాకు రికవరీ చేయకపోతే ప్రజాస్వామ్యంలో నిజంగా ప్రజలకు కూడా న్యాయస్థానాల పట్ల లేకపోతే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల రాజకీయ నాయకుల పట్ల పూర్తిగా నమ్మకం పోతుంది. ఎందుకంటే మా డబ్బు వాళ్ళు దోచుకొని తిరిగి ఆ డబ్బును రికవరీ చేయకోకుండా పన్నుల రూపంలో డబ్బులను పెంచుతూనే ఉంటే, ప్రజల మీద భారం వేస్తూనే ఉంటే ఇక మేమెప్పుడు బాగుపడాలా, మేమెప్పుడు ఏమన్నా మా కుటుంబ సభ్యులకి పిల్లలకి ఏమన్నా కొనాలన్నా లేకపోతే మేము మా భవిష్యత్తు కోసం ఏమన్నా దాచిపెట్టుకోవాలన్నా ఖర్చులకే సరిపోతుంది. ప్రతి వస్తువు మీద ట్యాక్స్ పెరుగుతోంది, ఇక మేమెప్పుడు బ్రతకాలి అనే కోణాన్ని ప్రజలే బయటికి తీసుకొస్తారు. సో ఈ కోణాలు ఎప్పటికీ ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు లేకపోతే ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వాలకు మంచిది కాదు. ఇది ఖచ్చితంగా నివారించాల్సిన విషయం. ఓకే ఓకే వివేక్ బాబు గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం సార్ డిబేట్.